అందరికీ నమస్కారం అండి. నా పేరు సోమరాజు. మియాపూర్ దగ్గర ఉన్న దీప్తి శ్రీనగర్ ధర్మపురి క్షేత్రం అని అక్కడ ఆత్మలింగ మూలికా వైద్యం గత కొంతకాలంగా చేస్తున్నాను. నేను నా దగ్గరికి వచ్చి చాలా మంది వాళ్ళు తీసుకొచ్చిన ప్రిస్క్రిప్షన్లో వాళ్ళు చూసి మెడిసిన్స్ వాడేదానికి చూస్తే ఒక్కొక్కసారి ఆశ్చర్యం కూడా అనిపిస్తుందండి. ఎందుకు ఏదో చిన్న విషయం ఉంటే ఇన్ని రకాల మందులు వాడుతున్నారో, ఇన్ని రకాల మందులు వాడవలసినటువంటి అవసరం ఉందా? ఇది తగ్గించుకొని వాళ్ళ ఆహార విహారాలు వాళ్ళ పద్ధతులు మార్చుకుంటే చాలా వరకు కూడా స్వాతంత్రం పొందుతారనేది మాకు ఇచ్చినటువంటి క్లయింట్స్ అని అంటాం. మేము వాళ్ళ ద్వారా తెలుసుకున్న విషయాలు ఇవ్వండి. ఏ రకమైనటువంటి ఇబ్బందులతో వస్తున్నారో దాన్ని గమనించిన దాని మీద నేను ఈ 4 ముక్కలు చెప్పాలనుకుంటున్నానండి. ఋతువు ఒక మార్పు చెంది వర్షాకాలం నుంచి శీతాకాలం, శీతాకాలం నుంచి ఎండాకాలం ఇలా వచ్చేటప్పుడు ఏంటంటే దానికి మన శరీర సంబంధించినటువంటి వాత ప్రకోపాలు కొంచెం హెచ్చుతగ్గులు వగైరాలను బట్టి కొంచెం శరీరం కొన్ని రకాలైనటువంటి రుగ్మతలకి, కొన్ని రకాలైన బాధలకి లోనవడం అనేది సహజమైనటువంటి ప్రక్రియ అండి. దానికి మనం ఏం చేస్తున్నామంటే కొంచెం తొందరపడి దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్ ఏదో ఒకటి వైద్యుని సంప్రదించి ఆయన ఏదో టెస్టులు చేయమంటే ఆ టెస్టులన్నీ చేయించుకొని ఆ టెస్టులకు అనుగుణంగా కొన్ని రకాలైనటువంటి మెడిసిన్స్ వాడుతూ లేనిపోని ఇబ్బందులు ఎక్కువగా కొని తెచ్చుకుంటున్నారేమో అని అనుకుంటున్నానండి నేను. అందుచేత ఈ వాతావరణ మార్పిడి జరిగినప్పుడు బాగా శీతలీకరణ కానీ, లేకపోతే బాగా వర్షాల్లో కానీ, లేకపోతే బాగా వేడికి కానీ మన శరీరం మార్పు చెంది ఆ వాతావరణ అనుకూలంగా తగినటువంటి పరిస్థితుల్లో తట్టుకోలేని పరిస్థితి వచ్చినప్పుడు మనము రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మన ఆహార విహారాల్లో మార్పులు చేసుకోవడం అనేది అన్నిటికంటే చాలా ముఖ్యమైనటువంటి విషయంగా మేము గుర్తిస్తున్నామండి. అందుచేత అందరూ కూడా ఇది గమనించి దీని మీద ఏదైనా మీకు అనుమానాలు వగైరా ఉంటే కనుక స్వయంగా వచ్చి నన్ను కలుసుకొని మీరు దీనికి సంబంధించినటువంటి ఏ రకమైన సూచనలు, సలహాలు ఆరోగ్యపరంగా తీసుకోవాలనుకుంటే ఇది ఉచితంగానే చేస్తామండి. ఔషధం ఇవ్వాల్సిన వస్తే కనుక అప్పుడు తీసుకుంటాం, కానీ డబ్బులు దానికి ఔషధాలకు సంబంధించినవి ఈ కన్సల్టెన్సీకి మాత్రం పూర్తిగా ఫ్రీయే ఉంటుందండి. అందుచేత అందరూ కూడా దీన్ని ఉపయోగించుకొని ప్రతి గురువారం పొద్దున్న 9 నుంచి సాయంకాలం 6 దాకా, ప్రతి ఆదివారం పొద్దున్న 9 నుంచి సాయంకాలం 6 దాకా నేను ఇక్కడ ధర్మపురి క్షేత్రంలో అందుబాటులో ఉంటానండి. అందుచేత ఎవరైనా కానీ వారి యొక్క శరీర స్థితిగతులను బట్టి, వారి యొక్క అనారోగ్యాలను బట్టి ఏదైనా కనుక నా ద్వారా మీరు విషయం తెలుసుకోవాలనుకుంటే మాత్రం వచ్చి ఉచితంగానే సంప్రదింపులు చేసుకుని వెళ్ళొచ్చండి. ఆగి ఆలోచించి వైద్యరీత్యా మీరు ఏమిటి స్టెప్ తీసుకోవాలో దాని మీద మాత్రం మీరు ముందుకు అడిగేసి ఔషధాన్ని తీసుకోగలరని గుర్తించాలని అందరికీ కూడా తెలియపరుస్తున్నానండి. నమస్కారం.